వచ్చేసి ఇదొక మన మిరప తోట అండి. సో చూస్తున్నారు కదండి మనకి ఏ విధంగా అయితే క్రాప్ సెట్టింగ్ అయితే అయిందో. సో మనం ఇంతవరకు ఎపిసోడ్ 12 వరకు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇదే మన ఒక మిరప తోట అనమాట. సో ఇది మనది 2 ఎకరాల ఫ్లాట్ అనమాట. ఒక క్రాప్ అయితే మనకి బ్రహ్మాండంగా అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. సో మనకి గ్రోతింగ్ అనేది ఇప్పుడు పై వరకు మనకి కాయలు పడ్డాయి కాబట్టి, సో ఒక చెట్టునే కాదు, సో ఈ విధంగా వచ్చేసి మనకి పై వరకు అనేది కాపు పడడం ద్వారా మనకి పైన గ్రోతింగ్ అనేది ఆగిందనమాట. అదేవిధంగా మేజర్గా ఇప్పుడే మనకి నల్లి అనేది అటాక్ అవుతా ఉన్నది. సో అందుకొరకు మేజర్గా మనం ఈ స్ప్రేయింగ్లో ఈ నల్లిని కంట్రోల్ చేసి ఆ తర్వాత మనము సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కోసం ఎలాంటి రకమైన మందులు వాడాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనమైతే నల్లిని కంట్రోల్ చేయడానికి మనం చేసేది 13వ స్ప్రేయింగ్, అదేవిధంగా 13th ఎపిసోడ్ అనమాట ఇదైతే. సో వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనమాట. సో ఈ వీడియోలో మన తోట ఏ విధంగా అయితే చూసారు కదండి. సో ఈ విధంగా వచ్చేసి మనం ఇంతవరకు ఎపిసోడ్ 12 వరకు అయితే స్ప్రేయింగ్స్ అయితే చేయడం అనేది జరిగింది. 12 స్ప్రేయింగ్లు అయితే చేశారనమాట. సో ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకైతే తెలియపరచడమే జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ వచ్చేసి మనం టెక్నికల్ మాత్రమే స్ప్రే చేయడమే జరిగింది. ఒక క్రాప్ అయితే మనకి బ్రహ్మాండంగా అయితే సెట్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో మేజర్గా ఇప్పుడు మనకి కావాల్సింది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది రావాలి. సో ఈ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ వచ్చే ముందు మేజర్గా ఇప్పుడే మనకి నల్లి అటాక్ అనేది అవుతా ఉన్నాయి. సో ఈ మేజర్గా ముందు ఈ నల్లిని కంట్రోల్ చేసి దాని తర్వాత సెకండ్ స్టెప్ గ్రోతింగ్ స్ప్రే చేద్దాం అన్నట్టుగా నేను ఈ వీడియోలో అంటే ఎపిసోడ్ 13లో వచ్చేసి నేను మేజర్గా నల్లిని కంట్రోల్ చేద్దాం అన్నట్టుగా అయితే కొన్ని రకాల మందులను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నేను ఒక రైతులకి చిన్న సజెషన్ ఏంటిదంటే, మేజర్గా చాలామంది రైతన్నలు ఏం చేస్తూ ఉన్నారు, ఎర్రనల్లికి సంబంధించిన మందులు అయితే కొడతా ఉన్నారు. ఇక్కడ ఎర్రనల్లి అనేది లేనే లేదనమాట. సో ఆకు అడుగు బాగాన ఈ ఎర్రటి పురుగులు తిరగడం వలన వాటిని మనం ఎర్రనల్లి అని భావించి ఈ లేని రోగాన్ని తెచ్చి మనం ఎర్రనల్లికి సంబంధించిన ఓమైడ్ కానీ, సీజ్మైడ్ కానీ, అబాసిన్ కానీ ఇలాంటి రకమైన మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు. ఈ ఎర్రనల్లి మందులు ఈ సమయంలో స్ప్రే చేయడం వల్ల డోస్ అనేది ఎక్కువగా అయ్యి మనకి ఇప్పుడు మొత్తం ఇక్కడ చూస్తూనే ఉన్నారు మీరు, కాయలు మొత్తం ఇప్పుడు చెట్టు పైన మొత్తం కాయలే ఉన్నాయన్నమాట. సో ఈ కాయల మీద మనం కొట్టే అంటే కెమికల్ డోస్ అనేది ఎక్కువ అయ్యి మనకి ఈ కాయ అనేది మనకి డ్యామేజ్ అవ్వడానికి, అంటే మనకి తాలు శాతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అస్తమానం హెవీ కెమికల్స్ అయితే స్ప్రే చేయమాకండి. ఓన్లీ తామర పురుగు సమస్య ఉంటే తామర పురుగు మందులు మాత్రమే కొట్టండి. సో ఈ ఎర్రనల్లి లేని రోగానికి తెచ్చి మీరు వేస్ట్గా డబ్బులు అయితే వృధా చేయమాకండి అనమాట. సో ఈ రైతన్నలకు ఏదైతే ఒకసారి ఆలోచించి మీరైతే ఆ స్ప్రేయింగ్స్ అయితే చేయండి. సో ఈ వీడియోలో మనము మిరపలో బ్లాక్ థ్రిప్స్ ఈ సమస్యని ఏ విధంగా అరికట్టాలి, అదేవిధంగా పైన కొనలు మారడం, సో ఇప్పుడే మనకి అటాక్ అవుతున్నది. సో చిన్న దశలో ఈ చిన్న స్ప్రేయింగ్ అనమాట. సో హెవీ కాస్ట్ మందులు మనకి ధరలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. 1800 2000 పెట్టి స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అందుకొరకు లో బడ్జెట్లో ఇవాళ మనం ఒక స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం. సో దాని గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఇది పిఐ వారి కీఫన్ అండి. సో కనబడుతుంది కదా. సో ఇది ఎండలో వచ్చేసి కొంచెం మనం ఆఫ్టర్నూన్ తీస్తున్నాం కాబట్టి వీడియో అయితే సరిగ్గా రాకపోవచ్చు, కొంచెం అయితే రైతు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ కీఫన్ అనమాట. ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి టోల్ఫెన్ పైరాడ్ వచ్చేసి 15% ఈసీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది. సమయంలో ఈ కీఫన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మేజర్గా ఈ నల్ల తామర పురుగు అంటే మనకి తామర పురుగుల సమస్య, అదేవిధంగా ముడత సమస్య, ఈ పేనుబంక సమస్య లాంటిది ఉన్న ఈ సమయంలో మనకి పైన కొనలు మారడం కానీ, అదేవిధంగా మనకి పైన చిగుళ్ళు మారడం కానీ, పై ముడత రావడం కానీ, సో పూతలో పురుగు వచ్చేసి ఈ నల్ల తామర పురుగు మీద వచ్చే సమయంలో చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉండడానికైతే ఈ కీఫన్ అనేది నేనైతే స్ప్రే చేస్తాను. సో దీంతో పాటు నేను ఇందులో ఫిప్రోనిల్ 40%, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనేది 40%, ఇది పోలిష్ టెక్నికల్ అన్నమాట. సో ఈ సమయంలో ఇది స్ప్రే చేయడం వల్ల మనకి దోమ సమస్య అనేది మనకి దోమ మందులో వచ్చేసి దీంతో ఎఫెక్టివ్గా పనిచేయదు కాబట్టి ఇందులో ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 40% అయితే ఉంటుంది. సో మనకి ఇది దోమకి, అదేవిధంగా ఫిప్రోనిల్ 40% ఉంటుంది కాబట్టి ఇది నల్ల తామర పురుగు అంటే తామర పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో నేనైతే ఈరోజు అయితే 13th ఎపిసోడ్ అయితే అదే 13 స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను అనమాట. సో ఇందులో మీరు ఫాస్మిట్ అయినా కలుపుకోవచ్చు అండి. సో మీరు ఫాస్మిట్ను కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా మీకు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ న్యూట్రియంట్ ఉన్నా సరే ఈ న్యూట్రియంట్ కలిపి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనకి పండు పూత సమస్య లాంటి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రోతింగ్ లేదు కాబట్టి మనకి ఫ్లవరింగ్ లేదు కాబట్టి నేనైతే ఇందులో న్యూట్రియంట్స్ అనేది ఏం కలపట్లేదు అనమాట. సో మనకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఒక 2 or 3 డేస్లో మరొక వీడియో మీకు అయితే అప్లోడ్ చేస్తాను. సో అందులో మనకి గ్రోతింగ్ అనేది హెవీగా రావడానికి అంటే మరొక ఎపిసోడ్ అయితే మీకైతే కొంచెం దగ్గరలో అయితే చెప్తాను అనమాట. సో మనం స్ప్రేయింగ్ ఏ రోజు అయితే చేస్తామో అదే రోజు మన ఎపిసోడ్ అయితే రావడం అయితే జరిగింది. అది 8 రోజులే కావచ్చు లేదా 10 రోజులైనా కావచ్చు అనమాట. స్ప్రేయింగ్ ఏదైతే చేస్తానో అదే రోజు అయితే మన ఎపిసోడ్ వస్తుంది. సో అస్తమానం 5 రోజులకు 6 రోజులు అయితే మనం ఎపిసోడ్ అయితే పెట్టాం. ఎందుకంటే స్ప్రేయింగ్ ఏ రోజు అయితే చేస్తానో అదే రోజు అయితే మనకి ఎపిసోడ్ అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎపిసోడ్ 13 అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇది కనబడేది వచ్చేసి ఇది మన ఒక 2 ఎకరాల ఫ్లాట్ అనమాట.
సో ఇది కొంతవరకు అయితే మనకి ఒక మంచి క్రాప్ అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా చాలా ఎక్కువ శాతం ఏంటిదంటే మనకి డాగులు వస్తూ ఉన్నారు, అదేవిధంగా తాలు శాతం వస్తుందని చాలా మంది అడుగుతా ఉన్నారు. సో అందుకొరకు నేను మేజర్గా ఫంగిసైడ్ వచ్చేసి జీవాగ్రో వారి ఆర్మచుర్ అనే స్ప్రే చేయమని చెప్పడమే జరిగింది అనమాట. సో ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని మనకి ది ఫార్మర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో అది చాలా బాగుంది అనమాట. ఫంగిసైడ్ అయితే కొత్త టెక్నికల్ అది. సో అందుకొరకు ఏంటనమాట, మీరు కూడా మీకు తాలు శాతం కానీ కాయమచ్చ కానీ ఈ డాగుల సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్న రైతులు వచ్చేసి మేజర్గా ఆర్మచుర్ అనేది స్ప్రే చేయండి అనమాట. సో ఈ వీడియోలో మనం కీఫను అదేవిధంగా ఈ పోలీస్ టెక్నికల్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది, ఎపిసోడ్ 13 అనమాట. సో మరొక వీడియోలో మనం సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందో దాని గురించి మరొక వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.